హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం సైన్స్ క్లాసెస్లో పార్ట్ భాగంగా థర్డ్ లెసన్ అయిన పదార్థాలు వేరు చేయట అంటే సిక్స్త్ క్లాస్ సెమ్ వన్లోని థర్డ్ చాప్టర్ పదార్థాలను వేరు చేయట ఓకేనా అనే చాప్టర్ గురించి డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? ఎస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేసేయండి మీ వీడియోని. ఓకేనా? ఇంకా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? ఎస్. మన దైనందిన జీవితంలో చాలా సందర్భాల్లో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలు వేరు చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. టీ తయారు చేసే సందర్భంలో సిబ్బి గరిట లేదా జాలి సహాయంతో తేనీటి మిశ్రమం నుండి ఆకులను వేరు చేస్తాం. అంటే వడగడతాం కదా, టీ నుంచి టీ ఆకుల్ని సపరేట్ చేస్తాం కదా టీ ఉడికిన తర్వాత. ఎస్, సిబ్బి గరిటతో లేదా జాలితో ఆకును వేరు చేయడం. సో ఈ చాప్టర్లో అంతా కూడా పదార్థాలను వేరు చేయడం. ముందు చాప్టర్లో ఏమన్నాము? పదార్థాలను వర్గీకరించడం కదా. సో ఏవేవి ఏ పదార్థాన్ని వేటికి చెందుతాయో ఆ వర్గీకరణకు చెందే పదార్థాలను అక్కడ చూసుకున్నాం. ఇక్కడ పదార్థాలను వేరు చేయడం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, పంట కోత సమయంలో ధాన్యంను దుబ్బు లేదా పనల నుండి వేరు చేస్తాం. ధాన్యంను ఆ దుబ్బు అంటే పొట్టు ఉంటుంది కదా పైన, సో దాని నుంచి వేరు చేస్తాం. పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా దాని నుండి వెన్నను వేరు చేస్తాం కదా, వెన్నను కూడా తీస్తాం. నెక్స్ట్, జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాల నుండి గింజలను వేరు చేస్తాం. ఇంపార్టెంట్. పత్తి దారాల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియను ఏమంటాము? జిన్నింగ్. ఓకేనా? పత్తి దారాల నుండి పత్తి గింజలను వేరు చేసే ప్రక్రియ జిన్నింగ్. ఓకేనా? బహుశా మీరు గోధుమ రవ్వ ఉప్మా లేదా అటుకుల ఉప్మా తినే ఉంటారు. మీరు దానిలో పచ్చిమిరపకాయలను చూస్తే తినడానికి ముందుగా మీరు వాటిని జాగ్రత్తగా వేరు చేసి పక్కన పెట్టి ఉంటారు. మీకు ఒక బుట్ట నిండా మామిడికాయలు జామకాయలు కలిపి ఇచ్చి వాటిని వేరు చేయమన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒకే రకమైన వాటిని తీసి వేరే పాత్రలో ఉంచుతారు కదా. జామకాయలన్నీ ఒక సపరేట్గా, మామిడికాయలన్నీ ఒక సపరేట్గా. అండ్ ఉప్మా తినేటప్పుడు చాలామందికి కరివేపాకు అలర్జీ, ఉప్మా అలర్జీ, జీలకర్ర ఆవాల అలర్జీ. సో అన్నీ వేరేసి ఓన్లీ దాంట్లో బిగ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తింటుంటారు కదా. ఎస్, ఇది చూడడానికి తేలికగానే ఉంటుంది. అయితే ఒకవేళ మనం వేరు చేయాలనుకుంటున్న పదార్థాలు మామిడికాయలు జామకాయలు కన్నా చిన్న పరిమాణంలో ఉంటే, సో అంతకంటే చిన్న పరిమాణంలో ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి? మీకు ఒక గ్లాస్లో ఇసుక ఉప్పు మిశ్రమాన్ని ఇచ్చారని ఊహించండి. ఈ మిశ్రమం నుండి ఇసుక రేణువులను చేత్తో ఏరడం ద్వారా ఉప్పును వేరు చేయడం అసాధ్యం. దానిని మనం కనీసం ఆలోచించలేం కూడా. అంటే కొన్ని పదార్థాలను కలిపినప్పుడు దాన్ని మనం వేరు చేయలేం కదా. సో ఇక్కడ పిక్చర్ ఇచ్చారు చూడండి. పాలు లేదా పెరుగుని చిలికి వెన్నను బయటకు తీయడం కదా. ఎస్, కానీ అసలు మనం ఎందుకు పదార్థాలను వేరు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని పహేలి తెలుసుకోవాలనుకుంటుంది. సో ఎందుకు వేరు చేయాలి అంటే, ఇప్పుడు మనం చూడండి, బియ్యం ఉన్నాయి, బియ్యంలో రాళ్ళు ఉంటాయి. ఎందుకు వేరు చేయాలి అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా వేరు చేయాలి. ఎందుకంటే బియ్యంలో రాళ్ళు మనకు అవసరం లేదు కాబట్టి ఏదైతే అవసరం ఉందో దాన్ని పెట్టుకొని అవసరం లేని వాటిని తీసేస్తాము. సో అన్నీ ఇలానే ఉంటాయా? వేరు చేయాల్సిన అవసరం లేనివి కూడా ఉంటాయి కదా అంటే ఎస్, ఈ చాప్టర్ అయిపోయేలోపు మనకు ఆ డౌట్ అనేది తీరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, పట్టిక 3.1లో మొదటి నిలువ వరుస నందు కొన్ని వేరు చేసే పద్ధతులు ఇవ్వబడ్డాయి. వేరు చేయడానికి గల కారణం, వేరు చేసిన అంశాలు వాడుకునే పద్ధతి వరుసగా 2, 3 నిలువ వరుసలలో ఇవ్వబడ్డాయి. ఏదేమైనా 2, 3 వరుసలలో ఇవ్వబడిన సమాచారం కలగలిసిపోయి ఉన్నది. సో పట్టిక ఏంటో చూద్దాం చూడండి. వేరు చేయు పద్ధతి, వేరు చేయటకు గల కారణం, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తాం. సో బియ్యం నుండి రాళ్ళను వేరు చేయడం. వేరు చేయడానికి గల కారణం ఏంటి? ఉపయోగపడే 2 విభిన్న అంశాలను వేరు చేయడం అన్నమాట. అంటే రాళ్ళను పారేస్తాము, బియ్యాన్ని ఉంచుకుంటాం కదా. వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామంటే రాళ్ళను పారవేస్తాం. ఓకేనా? నెక్స్ట్, ఇంకొకటి ఏంటి? వెన్న కొరకు పాలను చిలుకుట. ఉపయోగపడని అంశాలను తొలగించడం అనేది దీన్ని కారణం అన్నమాట. అంటే మలినాలను పారవేస్తాం. ఇక్కడ కూడా ఆకులను వేరు చేయడం.
మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించడం. ఓకేనా, మనం 2 అంశాలను ఉపయోగిస్తాం ఇక్కడ. తేయాకును ఉపయోగిస్తాము, ఇంకేంటి, అందులో ఉపయోగించే అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఉపయోగించుకుంటాం. సో వేరు చేయడం గల కారణం ఏంటి అంటే మలినాలు లేదా హానికరమైన అంశాలను తొలగించడానికి. ఓకేనా, సో ఇక్కడ వేరు చేసిన అంశాలను ఏం చేస్తాం మనము అంటే మనం 2 అంశాలను ఉపయోగిస్తాము. తేయాకును కూడా చాలామంది చెట్లకు వేస్తారు, బాగా మొక్కలు బాగా పెరుగుతాయి అనేసి. ఓకేనా, సో ఇలా దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, వేరు చేయ పద్ధతి, వేరు చేయటం గల కారణం, వేరు చేసిన అంశాలను మనం ఏం చేస్తామనే వాటిని సరైన విధానంలో జతపరచగలరా. మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉందని మనం గమనిస్తాం. అవునా, ముందు మనం ఒక పదార్థాన్ని ఉపయోగించుకోవాలి అంటే దాంట్లో ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేసేయాలన్నమాట. కొన్నిసార్లు ఉపయోగకరమైన పదార్థాలను విడిగా వాడుకోవాలంటే కూడా మనం వాటిని వేరు చేస్తాం. కొన్నిసార్లు అన్నీ ఎప్పుడు కూడా పనికిరాని పదార్థాలే ఉంటాయా వేరు చేసేవన్నీ కూడా అంటే అలా కాదు. మనకు ఏవి వాడుకోవాలో అవే మాత్రమే కావాలి అంటే కూడా కొన్ని కలిసిపోయి ఉన్న పదార్థాలలో నుంచి మనకి ఏం కావాలో కూడా వేరు చేసుకోవాల్సిందే కదా. ఎస్, వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాలలో ఉన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కావచ్చు. అంటే వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో అంటే చిన్న చిన్న భాగాలుగా లేదా వస్తువులుగా కూడా ఉండొచ్చు అన్నమాట. ఇవి పదార్థం యొక్క ఏదైనా 3 స్థితులలో ఉండవచ్చు. అంటే ఘన, ద్రవ లేదా వాయువు. ఓకేనా, ఏ స్థితిలోనైనా ఉండొచ్చు అన్నమాట. కాబట్టి కలిసిపోయిన పదార్థాలు భిన్న లక్షణాలను కలిగి ఉంటే వాటిని మనం ఎలా వేరు చేస్తాం అది చూద్దాం అన్నమాట. వేరు చేసే పద్ధతులు. ఒకదానితో ఒకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ లేదా సరళ పద్ధతులను మనం చర్చిద్దాం. రోజువారీ కార్యకలాపాల్లో ఉపయోగించే కొన్ని పద్ధతులను మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, అన్నీ మనకు తెలిసిన పద్ధతులే, కాకపోతే వేరువేరుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా, ఈ పద్ధతులు ఏంటో వేరు చేసే పద్ధతులు చూద్దాం. చేత్తో ఏరివేయుట. ఒక దుకాణం నుండి కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ప్యాకెట్ను తరగతి గదికి తీసుకురండి. ఇప్పుడు ఒక కాగితంపై ఆ ధాన్యపు గింజలను పరచండి. మీకు కాగితంపై ఒకే రకమైన గింజలు మాత్రమే కనిపిస్తున్నాయా? అందులో రాతి ముక్కలు, పొట్టు, విరిగిన ధాన్యం, మరేదైనా ధాన్యపు గింజలు ఉన్నాయా? ఇప్పుడు దాని నుండి రాతి ముక్కలు, పొట్టు, ఇతర గింజలను మీ చేత్తో తొలగించండి. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేత్తో ఏరివేయుట అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. సో ఇలా పెద్ద పెద్దగా మన చేతికి అందే విధంగా ఉన్న వస్తువులను చేత్తో ఏరివేయుట అనే పద్ధతిని ఉపయోగించి వేరు చేయొచ్చు. సాధారణంగా మలినాల మోతాదు ఎక్కువ ఉండదు. ఇటువంటి పరిస్థితులలో పదార్థాలను వేరు చేయడానికి చేత్తో ఏరివేయుట అనుకూలమైన పద్ధతి అని మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయా, బియ్యం ఎక్కువ ఉంటాయా అంటే బియ్యమే ఎక్కువ ఉంటాయి, మధ్య మధ్యలో రాళ్ళు కనిపిస్తుంటాయి. సో మలినాల మోతాదు తక్కువ కాబట్టి చేత్తో ఏరివేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గింజల నుండి రాళ్ళను చేత్తో ఏరివేయట. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ నూర్పిడి. చేత్తో ఏరివేయట అనేది అయిపోయింది. నెక్స్ట్ నూర్పిడి. నూర్పిడి అంటే ఏంటో చూద్దాం. పంట కోత తర్వాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దుబ్బలను మీరు తప్పక చూసి ఉంటారు. ధాన్యాన్ని వేరు చేయడానికి ముందు దుబ్బలను ఎండలో ఆరబెట్టాలి. అవునా, ఎండలో ఆరబెడితే అవి ఈజీగా తొలగిపోతాయన్నమాట. ప్రతి దుబ్బుకు అనేక ధాన్యపు గింజలు అతుక్కొని ఉంటాయి. ఎస్, పొలంలో ఉన్న వందలాది వరి దుబ్బుని పన అని కూడా అంటారు. ఓకేనా, వరి దుబ్బులలో ఉన్న ధాన్యం గింజల సంఖ్యను ఊహించుకోండి. రైతు ఆ వరి పన నుండి ధాన్యపు గింజలను ఎలా వేరు చేస్తాడో చూద్దాం. చెట్ల నుండి మామిడి పండ్లను లేదా జామ పండ్లను మనం కోయవచ్చు, కానీ ధాన్యం గింజలు మామిడి లేదా జామ పండ్ల కంటే చాలా చిన్నవి. కాబట్టి ఆ వరి దుబ్బుల నుండి వాటిని కోయడం అసాధ్యం. ధాన్యం గింజలను వాటి దుబ్బుల నుండి ఎలా వేరు చేస్తారు అంటే దుబ్బులు మొదలైన వాటి నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి. ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బులను నేలకు కొడితే అవి ఆటోమేటిక్గా రాలిపోతాయి అన్నమాట. ఓకేనా, కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తారు. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయడానికి యంత్రాలను కూడా ఉపయోగిస్తారనమాట. సో
నేలకైనా కొడతారు, లేదంటే ఎద్దుల సహాయం, లేదంటే ఇప్పుడు వచ్చిన మిషన్స్ అనమాట, యంత్రాలు. సో ఈ విధంగా నూర్పడం, నూర్పిడి అనే పద్ధతి ద్వారా వరి దుబ్బు నుండి వరిని వేరు చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తూర్పారబట్టడం. రంపపు పొట్టు లేదా ఎండుటాకుల పొడితో పొడి ఇసుక మిశ్రమాన్ని తయారు చేయండి. ఓకేనా. ఈ మిశ్రమాన్ని ఒక న్యూస్ పేపర్ మీద కానీ లేదా ఒక పళ్ళెంలో కానీ ఉంచండి. ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీనిలోని 2 వేరువేరు అంశాలను తేలికగా విడగొట్టగలమా? 2 అంశాల యొక్క పరిమాణాలు ఒకే రకంగా ఉన్నాయా? చేత్తో ఏరివేయడం ద్వారా ఈ అంశాలను వేరు చేయడం సాధ్యమవుతుందా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, ఏం మిశ్రమం తీసుకుందాం మనము? ఇసుక పొడి, రంపపు పొట్టు లేదా ఎండుటాకుల పొడి, ఇసుక మిశ్రమాన్ని తీసుకున్నాం అనమాట. సో దాన్ని ఎలా వేరు చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఖాళీ మైదానానికి తీసుకెళ్ళి ఎత్తుగా ఉన్న ప్రదేశంపై నిలబడండి. ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో లేదా కాగితం పైన ఉంచండి. మిశ్రమం ఉన్న పళ్ళెం లేదా కాగితాన్ని మీ భుజం ఎత్తులో పట్టుకోండి. అంటే మనం భుజం ఎంత హైట్ ఉందో అంత హైట్ వరకు పట్టుకోవాలన్నమాట. ఓకేనా. మిశ్రమం నెమ్మదిగా జారే విధంగా కొద్దిగా వంచి పెట్టుకోండి. ఏం జరుగుతుంది? ఇసుక, రంపపు పొట్టు లేదా ఎండాకుల పొడి 2 ఒకే చోట పడతాయా? మిశ్రమంలో గాలికి ఎగిరిపోయే అంశం ఏదైనా ఉందా? 2 అంశాలను గాలి వేరు చేయగలిగిందా? ఎస్. మిశ్రమంలోని వేరువేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతిని తూర్పారబట్టడం అంటారు. ఏంటి? తూర్పారబట్టడం. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడాన్ని తూర్పారబట్టడం అంటాము. ఓకేనా. ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమంలో ఏదైతే తేలికగా ఉంటుందో అది గాలి ద్వారా కొట్టుకుపోతుంది, ఏదైతే బరువుగా ఉంటుందో అది కిందికి పడిపోతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఫిగర్ ఇచ్చారు నీట్గా. తూర్పారబట్టడం అంటే ఎగరబోయడం. గాలి దిశ ఎటువైపు ఉందో అటువైపు నిలబడి పొట్టుతో కూడిన గింజలు వచ్చేసి ఆ చాటలో మిగిలిపోతాయి. పొట్టు వచ్చేసి గాలికి వచ్చేస్తుంది, ధాన్యం వచ్చేసి కిందికి పడిపోతాయి. ఓకేనా. సో ఇది తూర్పారబట్టడం. ఓకేనా. సో దీంట్లో కూడా మిశ్రమాలను వేరు చేయవచ్చు అనమాట, దీన్ని బట్టి కూడా. సో ఈ తూర్పారబట్టడం అనే ప్రాసెస్ ద్వారా కూడా మనం పదార్థాలను వేరు చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పద్ధతిని రైతులు సాధారణంగా బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఉపయోగిస్తారు. గాలి వలన పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది. ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి. వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు పశువులకు మేతగా ఉపయోగిస్తారు. ఎస్. ఓకేనా. సో ఇదన్నమాట. సో అన్నీ కూడా యూజ్ చేసుకుంటాము అని చెప్పడానికి. గాలి ద్వారా పొట్టు దూరంగా నెట్టివేయబడుతుంది, ధాన్యం కింద పడుతుంది. సరే, ఆ పొట్టు కూడా యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది, పశువులకు మేతగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పటికి ఎన్ని నేర్చుకున్నాం మనం? చేత్తో ఏరివేయటం, నూర్పడం, తూర్పారబట్టడం కదా. నెక్స్ట్ వచ్చేసి జల్లెడ పట్టడం. ఇది మనకు అందరికీ తెలిసిందే, కానీ చూద్దాం. కొన్నిసార్లు మనం పిండితో వంటకం సిద్ధం చేయాలనుకోవచ్చు. అందులో ఉండే మలినాలు, ఊకను మనం తొలగించాలి. ఊక అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి. అంటే అది ఇంకా ఇప్పుడు గోధుమ పిండి అనుకున్నాం, గోధుమ ఇంకా మిగిలిపోయి ఉంటుంది అనుకుంటే దాన్ని జల్లెడబడితే అది పైకి ఉంటుంది, పిండి మాత్రం కింద పడుతుంది అనమాట. ఓకేనా. మనం ఒక జల్లెడను తీసుకొని దానిలో పిండిని పోస్తాం. జల్లెడ పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉండిపోతాయి. సన్నని పిండి రేణువులు జల్లెడ రంధ్రాల గుండా క్రిందికి పడతాయి. పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలోని పొట్టు, రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తారు. సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలను వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు. అంటే వాలుగా ఒక జల్లెడ ఉంటుంది, దాని మీద పోస్తారంట. నూర్పిడి మరియు తూర్పార పట్టిన తర్వాత కూడా గోధుమలలో ఇంకా ఉన్న రాళ్ళు, పరకలు, పొట్టు జల్లెడ పట్టడం ద్వారా తొలగించబడతాయి. సో తూర్పార పట్టడము, నూర్పిడి, జల్లెడ వేరు చేయడము. సో ఇవన్నీ ప్రాసెస్ తర్వాత కూడా ఇంకా ఏమైనా రాళ్ళు మిగిలిపోతే ఈ జల్లెడ పట్టడం అనే ప్రక్రియ ద్వారా
ఇసుక, గులకరాళ్ళు, చిన్న 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 రాళ్ళు ఇవన్నీ తొలగిపోయి ఓన్లీ గోధుమ మాత్రమే బయటికి వస్తుంది. గోధుమ మాత్రమే కాదు, బియ్యం కూడా. ఓకేనా. జల్లెడ పట్టడం ద్వారా ఇసుక నుండి రాళ్ళు, గులకరాళ్ళను వేరు చేయడం అనమాట. ఇక్కడ ఫిగర్లో జల్లెడ పట్టడం ద్వారా ఓన్లీ కిందకి ఇసుక మాత్రమే పడుతుంది. పైన గులకరాళ్ళు ఇంకా చిన్న చిన్న రాళ్ళు ఏమన్నా ఉంటే అవి మిగిలిపోతాయి అన్నమాట జల్లెడలో. మీరు గమనించి ఉండవచ్చు 3.7లో. ఓకేనా. నెక్స్ట్ కృత్యం 4. ఇంటి నుండి ఒక జల్లెడ కొద్ది మోతాదులో పిండిని తరగతి గదికి తీసుకురండి. పిండిలో ఏవైనా మలినాలు ఉంటే వాటిని వేరు చేయడానికి పిండిని జల్లెడ పట్టండి. ఇప్పుడు శుద్ధ ముక్కలను మెత్తగా పొడి చేసి పిండిలో కలపండి. జల్లెడ పట్టడం ద్వారా పిండిని, శుద్ధ పొడిని వేరు చేయగలమా? నో. మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడే జల్లెడ పట్టడం ఉపయోగించబడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏవైనా 2 పిండులను కలిపి, అంటే జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి, ఇవన్నీ పిండిలన్నీ కలిపి జల్లెడ పట్టాలి అంటే అవుతుందా? నో. జల్లెడ పట్టాలి అంటే ఒక పదార్థమేమో పరిమాణం పెద్దగా ఉండాలి, ఇంకో పదార్థ పరిమాణం చిన్నగా ఉండాలి. అప్పుడు మనం వేరు చేయవచ్చు. మిశ్రమం యొక్క అంశాలు వేరువేరు పరిమాణాలను కలిగి ఉన్నప్పుడే జల్లెడ పట్టడం ఉపయోగించబడుతుంది. 2 పదార్థాలు సేమ్ పరిమాణంలో ఉంటే 2 కిందికి వచ్చేస్తాయి. ఇంకా జల్లెడ ఏం పడతాము, మొత్తం కలిసిపోతుంది. సో జల్లెడ పట్టాలి అంటే పదార్థాలు పరిమాణాలు డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా వేరు చేయవచ్చు అంటే అవక్షేపణం, తేర్చడం మరియు వడపోత. అవక్షేపణం, తేర్చడం మరియు వడపోత అంటే ఏంటో చూద్దాం. కొన్నిసార్లు తూర్పార పట్టడం, చేత్తో ఏరివేయడం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు బియ్యం లేదా పప్పులో దుమ్ము, ధూళి, మట్టి రేణువుల వంటి తేలికపాటి మలినాలు ఉండవచ్చు. వండడానికి ముందు బియ్యం లేదా పప్పుల నుండి అటువంటి మలినాలు ఎలా వేరు చేస్తారు? బియ్యం లేదా పప్పులు సాధారణంగా వండడానికి ముందు కడుగుతారు. మనం వీటికి నీరు కలిపినప్పుడు దుమ్ము, అణువుల వంటి మలినాలు వేరు చేయబడతాయి. ఈ మలినాలు నీటిలోకి వెళ్తాయి. ఓకేనా. కొన్ని పాసిబుల్ కానప్పుడు మనం కడిగేస్తాం కదా, దుమ్ము, ధూళి ఇవన్నీ పడబోయడానికి కానీ వేరు చేయడానికి కానీ పాసిబిలిటీ ఉండదు. సో కడిగేస్తాం అన్నమాట. ఇప్పుడు ఏవి పాత్రకు దిగువన మునుగుతాయి? బియ్యమా లేదా దుమ్మా? ఎందుకు? బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్లను పారబోయడానికి పాత్రను వంచడం మీరు చూస్తారు. నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియను అవక్షేపణం అంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం బియ్యం కడుగుతున్నప్పుడు ఏం చేస్తాము, బియ్యంలో నీళ్ళు వేస్తాం. నీళ్ళు వేసి బాగా బియ్యాన్ని కలిపి చేత్తో బాగా దాని మీద ఉన్న దుమ్మంతా పోయేలాగా కలిపేస్తాం. అప్పుడు బియ్యం కిందికి మిగిలిపోతాయి. పైన నీళ్ళ మీద మలినాలు కానీ లేదంటే చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కానీ పైకి వచ్చేస్తాయి. సో మనం ఆ పాత్రను వంచినప్పుడు బరువైన బియ్యం మాత్రం పాత్రలో మిగిలిపోతుంది, నీరు మాత్రం వెళ్ళిపోతాయి. సో నీళ్ళు మాత్రం పాడేస్తాం. సో ఈ ప్రక్రియను ఏమంటాము, ఈ బియ్యం గడిగే ప్రాసెస్ని ఏమంటాము అంటే అవక్షేపణం అంటాం. ఓకేనా. బరువైన అంశం నీటి అడుగు భాగాన చేకూరుతుంది, పైన తేలికపాటి మలినాలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట ఈ అవక్షేపం ప్రాసెస్లో. సో నీరు అంటే దుమ్ముతో పాటు పడినప్పుడు ఈ ప్రక్రియను తేర్చడం అంటారు. సో చూడండి, ఇక్కడ 2 ప్రాసెస్లు ఉన్నాయి, అవక్షేపణం, తేర్చడం. అవక్షేపణం అంటే నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశం నీటి అడుగు భాగాన చేరుతుంది కదా, సో అలా చేరడాన్నే అవక్షేపణం అంటున్నాం. నీరు తొలగించబడినప్పుడు అంటే నీరు దుమ్ముతో పాటు తొలగిస్తాం కదా, ఆ తొలగించడాన్నే తేర్చడం అంటారు. ఓకేనా. అవక్షేపణం, తేర్చడం ద్వారా వేరు చేయగల మరికొన్ని మిశ్రమాలను మనం కనుక్కుందాం. ఒకదానికొకటి కలవని 2 ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రమును ఉపయోగిస్తారు. ఓకేనా. ఉదాహరణకు ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదపకుండా ఉంచితే అవి 2 వేర్వేరు పొరలుగా ఏర్పడతాయి. పై పొరగా ఏర్పడిన భాగాన్ని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. ఇప్పుడు మరొకసారి మనం ఘన, ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిద్దాం. తేనీటిని సిద్ధం చేసిన తర్వాత తేయాకులను తొలగించడానికి మీరు ఏం చేస్తారు? సాధారణంగా మనం ఏం చేస్తాం, తేయాకులను తొలగించడానికి సిబ్బి గంటె లేదా జాలిని ఉపయోగిస్తాం. ఇది కొద్దిగా సహాయపడుతుంది. అయితే మీరు ఇప్పటికీ మీ తేనీటిలో కొన్ని ఆకులను గమనించగలిగారా?
ఇప్పుడు ఒక సిబ్బి గరిటె ద్వారా తేనీటిని పోయాలి. అన్ని తేయాకులు సిబ్బి గరిటెలోనే ఉన్నాయా? ఈ ప్రక్రియనే వడపోత అంటారు. తేనీటి నుండి తేయాకులను వేరు చేయడానికి ఏ ప్రక్రియ సరైనది? తేర్చడమా లేదా వడపోత? ఇప్పుడు ఉదాహరణంగా మనం ఉపయోగించే నీటిని పరిశీలిద్దాం. మనందరికీ అన్ని సమయాల్లో త్రాగడానికి సురక్షితమైన నీరు లభిస్తుందా? లేదు. కొన్నిసార్లు కుళాయిల ద్వారా సరఫరా చేయబడిన నీరు బురదగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాల తర్వాత చెరువులు లేదా నదుల నుండి సేకరించిన నీరు కూడా బురదగా ఉండవచ్చు. నీటి నుండి మట్టి వంటి కరగని మలినాలను తొలగించడానికి మనం ఉపయోగించే కొన్ని పద్ధతులను చూద్దాం. అంటే ఇక్కడ టీని వడపోత ద్వారా బాగా వేరు చేయగలమా, లేదంటే తేర్చడం ద్వారా వేరు చేయగలుగుతున్నామా అని అడుగుతున్నారనమాట ఇక్కడ. ఖచ్చితంగా తేర్చడం ద్వారా అయితే ఇంకా కింద మాత్రమే అంటే అడుగు భాగాన మొత్తం తేయాకు మిగిలిపోతుంది. సో దానివల్ల వేరు చేయలేం. ఇంకా కొంచెం టీ మిగిలిపోయే ఉంటుంది దాంట్లో, కంప్లీట్గా అలా కాకుండా ఒక సిబ్బి గంటె ద్వారా మనం వడపోసామంటే కంప్లీట్గా ఆ టీ ఆకులోని టీ మొత్తం బయటికి వచ్చేస్తుంది. టీ ఆకు మాత్రమే ఆ వడపోసిన సిబ్బి గంటెలో నిలిచిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చారు? అవక్షేపణం మరియు తేర్చడం ద్వారా మిశ్రమంలోని 2 అంశాలను వేరు చేయడం. మిశ్రమం మట్టి నీరు కలిపేశారు. ఇక్కడ కరగని పదార్థం మట్టి మాత్రం నిలిచిపోయి ఉంటుంది. సో దాన్ని తేర్చడం ద్వారా నీళ్ళను వేరు చేయవచ్చు. ఓకేనా. సో ఇంకో కృత్యం ఇచ్చారు చూడండి ఇక్కడ. ఒక చెరువు లేదా నది నుండి కొంత బురద నీటిని సేకరించండి. అది అందుబాటులో లేకుంటే ఒక గ్లాస్ నీటిలో కొంత మట్టిని కలపండి. దీన్ని అరగంట పాటు కదపకుండా ఉంచండి. నీటిని జాగ్రత్తగా గమనించండి. మీ పరిశీలనలను నమోదు చేయండి. కొంత మట్టి నీటి అడుగున చేరుతుందా? ఎందుకు? ఈ ప్రక్రియను ఏమంటారు? సో ఓకే. ఇప్పుడు నీటిని కదపకుండా గ్లాసును కొద్దిగా వంచండి. పై నీటిని మరొక గ్లాసులోకి పంపండి. మీరు ఈ ప్రక్రియను ఏమని పిలుస్తాము? తేర్చడం కదా. కదిలించకుండా కొద్దిసేపు పెట్టి పైనున్న భాగాన్ని తేర్చడం. పైనున్న భాగం కిందున్న భాగం అని 2 భాగాలుగా ఒక పదార్థం విడిపోతే తేర్చడం ద్వారా మనం రెండు పదార్థాలను వేరు చేయవచ్చు కదా. రెండవ గ్లాసులోని నీరు ఇప్పటికీ బురదగా ఉందా లేదా గోధుమ రంగులో ఉందా? ఇప్పుడు దాన్ని వడబోయండి. సిబ్బి గరిటె లేదా జాలి పని చేసిందా? ఒక గుడ్డ ముక్కతో నీటిని వడిపోవడానికి ప్రయత్నిద్దాం. గుడ్డ ముక్కలో నేసిన దారాల మధ్య చిన్న రంధ్రాలు ఉంటాయి. గుడ్డలోని ఈ రంధ్రాలను వడపోత సాధనంగా ఉపయోగించవచ్చు. నీరు ఇంకా బురదగానే ఉన్నట్లయితే ఇంకా సూక్ష్మంగా ఉండే రంధ్రాలు కలిగిన వడపోత సాధనం ఉపయోగించి మలినాలను వేరు చేయవచ్చు. వడపోత కాగితం అటువంటి అతి సన్నని రంధ్రాలను కలిగిన వడపోత సాధనం. ఓకేనా. చూడండి మనం ఏం చేస్తున్నాము, ఒక బురద అంటే వాటర్లో కొంచెం బురద లేదా మట్టిని వేసేసాం. కొద్దిసేపు కదపకుండా ఆ గ్లాస్లోని నీళ్ళను ఇంకో గ్లాస్లోకి తేర్చడం ద్వారా ఇంకో గ్లాస్లోకి నీళ్ళను తేర్చేసాం. సో ఇంకా బురద మట్టి అలానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి, నీళ్ళు కూడా రంగు మారుతాయి. సో ఇంకా తేర్చాలి, ఇంకా వేరు చేయాలి అంటే ఏం చేయాలి? సిబ్బి గరిటె కంటే కూడా ఇంకా సన్నని రంధ్రాలు కలిగిన క్లాత్ని తీసుకొని వడపోత చేయాలన్నమాట. సో ఇంకా అప్పటికి కూడా ఇంకా రంధ్రాలు దూరంగా ఉండి వడపోత చేయలేము అనిపిస్తే ఇంకా చిన్న రంధ్రాలు కడిగిన వడపోత సాధనాన్ని ఉపయోగించాలన్నమాట. ఓకేనా. పటం 3.9 వడపోత కాగితాన్ని ఉపయోగించే సోపానాలను చూపుతుంది. ఓకేనా. చూడండి, ఒక వడపోత కాగితాన్ని శంకు ఆకారంలో మడిచి ఒక గరాటు మీద అమర్చాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోత కాగితం మీద పోయాలి. మిశ్రమంలోని ఘనపదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిలిచి ఉంటాయి. సో చూడండి 3.9 చూడండి ఫిగర్. వడపోత కాగితాన్ని మడిచి శంకువుగా మార్చడం అన్నమాట. ఓకేనా. సో 3.10లో వడపోత కాగితాన్ని ఉపయోగించి వడపోయడం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఓన్లీ నీళ్లు మాత్రమే కిందికి పోతాయి. సో మిగతా పదార్థాలన్నీ కూడా మలినాలు, రాళ్ళు, చిన్న పదార్థాలు అన్నీ కూడా ఆ వడపోత కాగితంలోనే ఉండిపోతాయి అన్నమాట. సాధారణంగా పండ్లు, కూరగాయలు రసాలను తాగబోయే ముందు
గుజ్జులోని గింజలు, ఘనరేణువులను వేరు చేయడానికి వడపోస్తారు. మన ఇళ్లలో కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ తయారీ ప్రక్రియలో కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తారు. పన్నీర్ తయారీకి పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం మీరు చూసి ఉండవచ్చు. ఇది ఘన రూపంలో ఉండే పన్నీర్ను ఒక ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని పల్చటి గుడ్డ లేదా సిబ్బి గరిటె జాలి ద్వారా వడపోసి పన్నీర్ను వేరు చేస్తారనమాట. సో ఇలా కూడా మనం పదార్థాలను వేరు చేయవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి బాష్పీభవనం అనే ప్రక్రియ గురించి నేర్చుకుందాం. ఏంటి బాష్పీభవనం అంటే? సో బాష్పీభవనం అనేది తెలుసుకుందాం. ఒక కృత్యం ద్వారా ఒక బీకర్లో నీటిని 2 చెంచాల ఉప్పును కలిపి బాగుగా కలియబెట్టండి. అంటే ఒక బీకర్లో నీళ్ళని తీసుకోవాలి, 2 చెంచాల ఉప్పును కూడా కలియబెట్టాలి. నీటి రంగులో ఏదైనా మార్పును గమనించారా? ఏమైనా మార్పు ఉందా? నీటిని కలియబెట్టిన తర్వాత బీకర్లో ఉప్పును ఏమైనా చూసారా? లేదు, కరిగిపోయి ఉంటుంది కదా. ఉప్పు నీటిని కలిగి ఉన్న ఈ బీకర్ను వేడి చేయాలన్నమాట. నీటిని పూర్తిగా మరగనిద్దాం. బీకర్లో ఇప్పుడు ఏం మరిగింది, ఏం మిగిలింది? ఈ కృత్యంలో ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం బాష్పీభవనం అనే ప్రక్రియను ఉపయోగిస్తున్నాం. ఎస్, చూడండి, ఈ కృత్యంలో మనము ఉప్పుని నీటి మిశ్రమాన్ని వేరు చేయడానికి బాష్పీభవనం అనే ప్రక్రియను ఉపయోగించాం. నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఓకేనా. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియే బాష్పీభవనం కదా. నీరు నీటి ఆవిరిలాగా మారడాన్ని మనం ఏమంటున్నాం? బాష్పీభవనం అంటున్నాం. సో నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది కదా. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, జరుగుతూనే ఉంటుంది. ఉప్పు ఎక్కడి నుండి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? సముద్రపు నీటిలో చాలా లవణాలు కరిగి ఉంటాయి కదా. ఈ లవణాలలో సాధారణ లవణం ఉప్పు ఒకటి. సముద్రం నీటిని లోతులేని గుంటలలో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజులలో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీరు పూర్తిగా ఆవిరైపోతుంది. ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ లవణం లభిస్తుంది. ఓకేనా. సో ఉప్పు మళ్ళు కట్టింటారు కదా సముద్రపు ఒడ్డులలో. ఓకేనా. సో ఆ సముద్రపు ఒడ్డులలో ఉప్పు మళ్ళు కట్టి ఆ సముద్రపు నీళ్ళు ఆ మళ్ళలో ఉండేలాగా చేసి సూర్యరశ్మికి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయి మిగిలిన లవణాలు మాత్రమే ఆ మళ్ళలో నిలుస్తాయన్నమాట. సో వీటిని ఇంకా మరింత శుద్ధి చేయడం ద్వారా మనకు సాధారణ ఉప్పు లేదా లవణం అనేది లభిస్తుందన్నమాట. ఓకేనా. ఈ ప్రాసెస్కి ఏం అవసరమైంది? బాష్పీభవనం కదా. ఎస్. సో సముద్రపు నీటిని నుండి ఉప్పును పొందుట. సో చెప్పానా మళ్ళు కట్టింటారు అని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేరు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడం. సో ఇప్పటి వరకు ఒక్కొక్క పద్ధతిని యూజ్ చేసి ఎలా వేరు చేయాలి పద్ధతులను అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు చూడండి, ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి ఎలా వేరు చేస్తారు. మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను అధ్యయనం చేశాం. తరచుగా మిశ్రమంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయడానికి ఒక పద్ధతి సరిపోదు. అటువంటి పరిస్థితిలో మనం ఈ పద్ధతుల నుండి ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. సో కొన్ని పదార్థాలు ఒక పద్ధతికే వేరు కావన్నమాట. సో అలాంటి సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించి పదార్థాలను వేరు చేయాలన్నమాట. సో కృత్యం చూడండి, ఇసుక ఉప్పు మిశ్రమాన్ని తీసుకోండి. వీటిని ఎలా వేరు చేస్తాము? వీటిని వేరు చేయడానికి చేత్తో ఏరువేట అనేది ఆచరణాత్మక పద్ధతి కాదు. ఈ మిశ్రమాన్ని ఒక బీకర్లో ఉంచి దానికి కొంచెం నీరు కలపండి. ఓకేనా. అంటే ఆ ఇసుక ఉప్పు మిశ్రమానికి నీళ్లు కలపాలన్నమాట. బీకర్ని కాసేపు పక్కన పెట్టండి. ఇసుక అడుగున చేరడాన్ని మనం చూస్తాం. ఇసుకను తేర్చుట లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు. తేర్చిన ద్రవం ఏముంటుంది? ముందు ఉన్న మిశ్రమంలోని ఉప్పు ఈ నీటిలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం తేర్చిన ద్రవం నుండి ఉప్పును నీటిని వేరు చేయాలి. ఈ ద్రవాన్ని కెటిల్లో పోయండి. కెటిల్లో పై మూతను ఉంచండి. కెటిల్ను కొంతసేపు వేడి చేయండి. కెటిల్ యొక్క గొట్టం నుండి ఆవిరి బయటికి రావడాన్ని మీరు పరిశీలించారా? కొన్ని మంచు ముక్కలు ఉంచిన లోహపు పళ్ళాన్ని తీసుకోండి. పటం 3.13లో చూపిన విధంగా కెటిల్ యొక్క గొట్టం ఎగువన ఈ పళ్ళెంను పట్టుకోండి. మీరు ఏం గమనిస్తారు? నీళ్లు కాచే పాత్రలోని నీళ్ళన్నీ మరగనివ్వండి. మంచు ముక్కల కారణంగా చల్లబడిన లోహపు పళ్ళెంను ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది
ద్రవ నీటిని ఏర్పరుస్తుంది. ఓకేనా. మంచు ముక్కల కారణంగా చల్లబడిన లోహపు పళ్ళెంను ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది ద్రవ నీటిని ఏర్పరుస్తుంది. ఓకేనా. ఆవిరి సాంద్రీకరణ చెంది ఏర్పడిన నీటి బిందువులు పళ్ళెం నుండి పడడం మీరు గమనించారు కదా. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. ఓకేనా. సో మనం ఏదైనా వంట చేసేటప్పుడు కూడా ఏదైనా ఉడికేటప్పుడు దాని మీద ఆ పాత్ర మీద మూత మూసామంటే ఆ మూత తీసేసినప్పుడు ఆ మూత అడుగు భాగంలో అంటే ఇప్పుడు ప్లేట్ పెట్టింటాము. ఆ ప్లేట్ని తిప్పి చూస్తే ఆ పాత్ర ఉడికేటప్పుడు ఆవిరి వస్తుంది కదా. ఆవిరంతా ఆ ప్లేట్కి తగిలి నీటి రూపంలోకి చిన్న చిన్న నీటి చుక్కల్లాగా ఏర్పడిపోతుంది అనమాట ఆ ప్లేట్లో కదా. సో అదే సాంద్రీకరణం. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియ సాంద్రీకరణం అనమాట. నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియ ఏంటి? బాష్పీభవనం. అలాగే నీటి ఆవిరిని ద్రవ రూపంలో మార్చే ప్రక్రియ సాంద్రీకరణం. అప్పుడే మరిగించిన పాలపై ఉంచిన మూత కింది భాగంలో సాంద్రీకరించబడిన నీటి బిందువులను మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతసేపు చెప్పాను కదా నేను అదే. నీరంతా ఆవిరైన తర్వాత నీళ్లు కాచే పాత్రలో ఏమి మిగిలి ఉంటుంది? మనం ఈ విధంగా తేర్చుట, వడబోత, బాష్పీభవనం, సాంద్రీకరణం ప్రక్రియలను ఉపయోగించి ఉప్పు, ఇసుక, నీటిని వేరు చేసాం కదా. ఎస్, ఎన్ని ప్రక్రియలు యూజ్ చేసాం. ఫస్ట్ ఏమో ఇసుక, ఉప్పు, దానికి నీటిని కలిపి కొద్దిసేపు పక్కన పెడితే ఇసుక మొత్తం అడుగున చేరుతుంది. దాన్ని తేర్చడం ద్వారా ఆ నీటిని వేరు చేసి ఇసుకను వేరు చేస్తాం. అయిపోయిందా? ఎస్. మళ్ళీ దాంట్లో ఉన్న ఏదైనా చెత్త ఉందేమో అనేసి వడపోత చేసాం. ఎస్, అయిపోయిందా అక్కడికి. మళ్ళీ ఆ నీటిని కెటిల్లో ఉడికించి అంటే వేడి చేసేసి బాష్పీభవనం ద్వారా మళ్ళీ నీటిని వేరు చేసేసాం అనమాట. ఓకేనా. సాంద్రీకరణం ద్వారా ఆ నీటి ఆవిరిని మళ్ళీ నీటి రూపంలోకి మార్చేసుకున్నాం. సో ఈ విధంగా ఉప్పుని, ఇసుకని, నీటిని వేరు చేసాం అనమాట. ఓకేనా. ఇసుకతో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేటప్పుడు పహేలి ఒక సమస్య ఎదుర్కొన్నది. ఏంటో ఆ సమస్య? బాష్పీభవనం మరియు సాంద్రీకరణం. చూడండి. ఓకేనా. ఒక ప్యాకెట్ ఉప్పును కొద్ది మొత్తంలో ఇసుకకు కలిపింది. తర్వాత ఉప్పును తిరిగి పొందడానికి ఆమె కృత్యం 7లో సూచించిన పద్ధతిని ప్రయత్నించింది. అయితే ఆమె తీసుకున్న ఉప్పులో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందగలిగింది. ఆమె కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందగలదని ఆమె తెలుసుకుంది. ఏం తప్పు జరిగి ఉండవచ్చు? సో అదే అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సరే ఇది. నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలోనైనా కరిగించుకోగలదా? ఎస్. తను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకుంది కదా. మనం ఫస్ట్ 2 చెంచాలు మాత్రమే తీసుకున్నాం. కానీ ఈమె ఒక ప్యాకెట్ ఉప్పును కొద్ది మొత్తంలో ఇసుకకు కలిపింది. తర్వాత ఉప్పును తిరిగి పొందడానికి సేమ్ కృత్యం రిపీట్ చేసిందనమాట. అయితే తీసుకున్న ఉప్పులో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందిందంట. సో ఎందుకు అలా జరిగిందో చూద్దాం. నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలోనైనా కరిగించవచ్చా అంటే 2వ అధ్యాయంలో అనేక పదార్థాలు నీటిలో కరిగిన ద్రావణాన్ని ఏర్పరుస్తాయని మనం కనుగొన్నాం. ఈ పదార్థాలు నీటిలో కరుగుతాయని మనం చెప్పవచ్చు. మనం నిర్ణీత పరిమాణంలోని నీటికి ఈ పదార్థాలను మరింత ఎక్కువగా కలుపుతూ వెళితే ఏం జరుగుతుంది? ఇప్పుడు కొంచెం నీటిలో 2 చెంచాల ఉప్పు కరుగుతుంది. సరే, 3 చెంచాలు వేసాం కరిగింది, 4 వేసాం కరిగింది. అంటే ఆ నీటికి తగినంత ఉప్పు వేసినప్పుడు కరుగుతూనే ఉంటుంది. ఇంకా నీటి పరిమాణానికి సరిపడా ఉప్పు కంటే మించి వేస్తే ఏమవుతుంది? కరగదు, ఇంకా స్టాప్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఒక కృత్యం ఉంది చూడండి. ఈ కృత్యం నిర్వహించడానికి మనకు ఒక బీకర్ లేదా చిన్న పాత్ర, ఒక చెంచా, కొంత పరిమాణంలో ఉప్పు మరియు నీరు అవసరం. బీకర్లో 1/2 కప్పు నీరు పోసేసాము. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలిపేసాము. మళ్ళీ 1 చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. సో 1 చెంచాకి ఇంకో చెంచా యాడ్ చేస్తున్నాం. ఎస్, కలిపేసాం. ఉప్పును 1 చెంచా చొప్పున కలపడం కొనసాగిస్తూ బాగా కలియబెట్టాలి. కొన్ని చెంచాల ఉప్పు కలిపిన తర్వాత కొంత ఉప్పు కరగకుండా అలాగే బీకర్ దిగువన చేరుతుందని మీరు కనుగొన్నారా? ఒకవేళ అవును అయితే మనం తీసుకున్న నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగదని దీని అర్థం. ఈ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని చెప్పవచ్చు. ఓకేనా. సో కొంతవరకు నీటిలో ఉప్పు కరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? కింద సెటిల్ అయిపోతుంది అనమాట. కింద అడుగు భాగానికి
సెటిల్ అయిపోతుంది. ఓకేనా? సో, అలా సెటిల్ అవుతుంది, కింద అడుగు భాగాన చేరుతుంది ఉప్పు అంటే, ఇంకా ఆ నీటికి కరిగించుకునే గుణం అయిపోయింది అక్కడితో అని. సో, ఇలాంటి ద్రావణాన్ని ఏమంటున్నారు? సంతృప్త ద్రావణం. అంటే ఆ ద్రావణం ఇంకా చాలు, నాలో ఏం కలపొద్దండి, నేను సంతృప్తిగా ఉప్పును కలిపేసుకున్నాను, ఇంకా నాలో ఏం కలిసినా కలిసిపోద్దు అని చెప్తుందనమాట నీరు. అలాంటి నీటిని ఏమంటున్నాము? అలాంటి ద్రావణాన్ని ఏమంటున్నాం? సంతృప్త ద్రావణం అంటున్నాం. ఓకేనా? యెస్. అధిక మోతాదులో ఇసుకతో కలిసిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేందుకు పహేలి ప్రయత్నించినప్పుడు ఏం తప్పు జరిగి ఉంటుందనే దాని గురించి ఇక్కడ ఒక ఆధారం ఉంది. సంతృప్త ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఇలా కరగకుండా మిగిలిపోయిన ఉప్పు ఇసుకతో కలిసిపోయి ఉండడం వలన తిరిగి పొందలేకపోయింది కదా! అంటే ఇందాక తను చేసిన కృత్యంలో, పైన చేసిన కృత్యంలో ఒక ప్యాకెట్ ఉప్పును కలిపింది కదా ఇసుకకు, తర్వాత నీళ్లు పోసింది కదా! సో, కొంత భాగం ఉప్పు మాత్రం నీళ్ళలో కరిగిపోయి ఉంటుంది. మిగతాది కింద అడుగు భాగంలో చేరింటుంది. ఆ అడుగు భాగంలో చేరిన ఉప్పు ఏమైంటుంది? ఇసుకతో కలిసిపోయి ఉంటుంది. సో, సంతృప్త ద్రావణం ఇంకా ఉప్పుని కరిగించుకోలేకపోయి ఉంటుంది. సో, ఉప్పుతో కలిసిపోయి ఉంటుందన్నమాట. సో, తను కొంత ఉప్పును మాత్రమే తిరిగి పొందడానికి రీజన్ అదే. ఓకేనా? మిశ్రమంలో ఉన్న ఉప్పు మొత్తాన్ని కరిగించడానికి ఆమె వద్ద తగినంత నీరు లేదని అనుకుందాం. ద్రావణం సంతృప్తమయ్యే ముందు నీటికి మరింత ఉప్పును కరిగించడానికి ఏదైనా మార్గం ఉందా? మనం ప్రయత్నించి పహేలికి సాయం చేద్దాం. సో, కృత్యం చూడండి. ఒక బీకర్‌లో కొంచెం నీరు తీసుకొని ఇంకా ఎంత మాత్రము కరగలేనంత వరకు అందులో ఉప్పు కలపండి. ఓకేనా? అంటే సంతృప్త ద్రావణం అయ్యేంత వరకు. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణంలో కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. మీరు ఏం కనుగొంటారు? బీకర్ దిగువన ఉన్న కరగని ఉప్పు ఏమవుతుంది? అది ఇప్పుడు కరిగిపోయిందా? ఒకవేళ అవును అయితే ఈ ద్రావణంలో మరింత ఉప్పును వేసి వేడి చేయడం ద్వారా కరిగించవచ్చా? ఈ వేడి ద్రావణాన్ని చల్లబరచండి. ఉప్పు మళ్ళీ బీకర్ దిగువకు చేరినట్లు కనిపిస్తుందా? ఈ కృత్యం వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుందని సూచిస్తుంది. యెస్. మామూలుగా మనం ఊరికే నీళ్లు తీసుకొని ఎంత పరిమాణంలో ఉప్పును వేసి కలుపుతున్నామో, తర్వాత సంతృప్త ద్రావణం తర్వాత అది కిందికి చేరుతుంది అని చూస్తున్నాం కదా! సో, అలా కాకుండా ఒక బీకర్‌ని తీసుకొని దాంట్లో ఉప్పు వేసి కలుపుతూ ఫస్ట్ 2 చెంచాలు, తర్వాత వేడి చేస్తూనే 3 చెంచాలు, 4 చెంచాలు, అలా 5 చెంచాలు. సో, అలా క్వాంటిటీ పెంచుతూ పోతున్నామనుకో, సో, ఏమవుతుంది? వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. సో, సంతృప్త ద్రావణం ఎక్కడికైతే స్టాప్ అయిందో దాన్ని మళ్ళీ వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఉప్పును కరిగించుకునే శక్తిని పొందుతుందనమాట నీరు. అంటే ఏంటి? వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. ఓకేనా? నీరు వేరువేరు కరిగే పదార్థాలను సమాన మొత్తంలో తనలో కరిగించుకోగలదా మనం తెలుసుకుందాం. ఓకేనా? 2 గ్లాసులు తీసుకొని ఒక దానిలో అరకప్పు నీళ్లు పోయండి. ఒక గ్లాసులో 1 చెంచా ఉప్పు వేసి ఉప్పు కరిగిపోయే వరకు కలపండి. ద్రావణం సంతృప్తమయ్యే వరకు ఒక్కొక్క చెంచా చొప్పున ఉప్పు వేస్తూ కలుపుతూ ఉండండి. నీటిలో ఎన్ని చెంచాల ఉప్పు కరిగిందో ఆ సంఖ్యను పట్టిక 3.2లో నమోదు చేయండి. ఇప్పుడు చక్కెరతో అదే కృత్యాన్ని మరలా చేయండి. నీటిలో కరిగే కొన్ని ఇతర పదార్థాలతో కూడా దీన్ని మరలా చేయండి. సో, ఇలా ఒక పట్టిక రూపంలో మనం ఏం కరిగిస్తున్నామో, ఎంత కరిగిస్తున్నామో మొత్తం చేయాలన్నమాట. ఓకేనా? ఇలా పట్టిక. పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను చర్చించాం. ఈ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని వేరు చేసే పద్ధతులను సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ఉపయోగిస్తారు. ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుందని మనకు తెలుసు. అవునా? ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించుకోలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని కూడా పిలుస్తామన్నమాట. ఎస్, ఇదండి కృత్యాలు ఇంకా మొత్తం సమాచారం అన్నమాట. పదార్థాలను వేరు చేయడం. ఓకేనా? నెక్స్ట్ సారాంశం చూద్దాము. చేత్తో ఏరివేయుట, తూర్పారబట్టడం, జల్లెడబట్టడం, అవక్షేపణం, తేర్చడం, వడపోత అనేవి మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే కొన్ని పద్ధతులు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పొట్టు రాళ్లను చేత్తో ఏరివేయుట ద్వారా ధాన్యం నుండి వేరు చేయవచ్చు. బరువైన ధాన్యపు గింజల నుండి పొట్టును తూర్పారబట్టడం ద్వారా వేరు చేయవచ్చు.
ఒక మిశ్రమంలో వేరు వేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేయడానికి జల్లెడ పట్టడం, వడపోత పద్ధతులను ఉపయోగించవచ్చు కదా. ఇసుక నీటి మిశ్రమంలో బరువైన ఇసుక కణాలు నీటి అడుగు భాగంలోకి చేరినప్పుడు తేర్చుట అనే ప్రక్రియను ఉపయోగించి నీటిని వేరు చేయవచ్చు అనమాట. ఓకేనా. కరగని ఘన పదార్థం ఒక ద్రవం యొక్క మిశ్రమం నుండి వడపోత ప్రక్రియ ద్వారా అందలి అంశాలను వేరు చేయవచ్చు. చూడండి, మనకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఒక పదార్థం నీటిలో కరిగినప్పుడు ఏ పద్ధతి ద్వారా వేరు చేయవచ్చు? తేర్చుట, వడపోత, జల్లెడ పట్టడం, నీళ్ళు కదా, తేర్చుట, అవక్షేపణము, వడపోత, బాష్పీభవనము. సో ఇలా ఆన్సర్స్ ఆప్షన్స్ ఇస్తారనమాట. సో జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఒక ద్రవమును దాని బాష్పముగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. ఒక ద్రవములో కరిగి ఉన్న ఘన పదార్థాన్ని వేరు చేయడానికి బాష్పీభవన ప్రక్రియను ఉపయోగిస్తారు. ఒక ద్రావణంలో అంతకు మించి అదనపు పదార్థం కరగడానికి వీలు లేనటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. ఒక ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా దానిలో మరికొంత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు. సంతృప్త ద్రావణంలో ఇంకొంత పదార్థాన్ని ఎప్పుడు కలపవచ్చు అంటే, ఆ సంతృప్త ద్రావణాన్ని వేడి చేయడం ద్వారా మళ్ళీ ఇంకొంత పదార్థాన్ని కరిగేలా చేయవచ్చు. ఓకేనా. నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాల్లో కరిగించుకుంటుంది. ఓకేనా. అభ్యాసం చూడండి, ఖాళీలు ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత ఖాళీలు ఇచ్చారు చూడండి. వరి గింజలను దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతి నూర్చడం ఎద్దుల ద్వారా, యంత్రాల ద్వారా ఉంది. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈ పద్ధతులు నేర్చుకున్నాం కదా, దాంట్లో ఏ పద్ధతి అన్నప్పుడు నూర్చడం అనమాట. ఓకేనా. పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మీగడ మిగిలిపోతుంది. పాల నుండి మీగడను వేరు చేసి ఈ ప్రక్రియను ఏమంటారు? వడపోత. డాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది. బాష్పీభవనం. బురద నీటిని ఒక బకెట్లో ఒక రాత్రంతా ఉంచినప్పుడు దానిలోని మలినాలు బకెట్ అడుగునకు చేరతాయి. అప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయబడుతుంది. నీటిని వేరు చేయడంలో ఉపయోగించిన ఈ ప్రక్రియ డాష్ తేర్చడం కదా. తప్పు, ఒప్పు. పాలు నీటి మిశ్రమాన్ని వడపోత ద్వారా వేరు చేయవచ్చు. లేదు, పాలు నీళ్ళు కలిసిపోతాయి. సో ఎలా వేరు చేస్తాం? చేయలేం. ఉప్పు, చక్కెర పొడుల మిశ్రమాన్ని తూర్పారబట్టడం ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. నో, అసలు మనం వేరు చేయాలంటే రెండు పదార్థ పరిమాణాలు ఒకటిగా ఉంటే చేయలేము, సేమ్ ఉంటే చేయలేము కదా. నెక్స్ట్ వచ్చేసి తేనీటిలో ఉన్న చక్కెరను వడపోత ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. నో, చేయలేము. ధాన్యపు గింజలను పొట్టును తేర్చుట అనే ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు. ధాన్యపు గింజలను పొట్టును తేర్చుట అనేది నీటిలో కలిసిన పదార్థాలు కదా. సో అది కూడా రాంగే. ఓకేనా. నెక్స్ట్ చూడదగిన వస్తువులు ఇక్కడ ఏమిచ్చారు? 1853లో గుస్తావ్ కోర్బెట్ చిత్రించిన ది వినోవర్స్ పెయింటింగ్ ముసిడి బిఎస్ ఆర్ట్స్, నాంటీస్, ఫ్రాన్స్ అనుమతితో పునః ప్రదర్శితమైనది. ఓకేనా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మొక్కల గురించి తెలుసుకుందాం. ఓకేనా. మనం నెక్స్ట్ క్లాస్లో సైన్స్ క్లాసెస్లోనే నెక్స్ట్ క్లాస్లో ఈ మొక్కల గురించి అయితే తెలుసుకుందాము. సో ఇప్పటికైతే క్లాస్ని స్టాప్ చేసేద్దాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏం క్లాసెస్ కావాలో లాస్ట్ క్లాస్లో మనం ఇంగ్లీష్ చెప్పుకున్నాము, ఇంటర్జెక్షన్ గురించి. సో అక్కడ చెప్పాను నేను మీకు ఇంకా ఇంగ్లీష్లో ఏ చాప్టర్ కావాలో, గ్రామర్ కావాలా లేదంటే 6th టెక్స్ట్ బుక్ కంటిన్యూ చేయమంటారా అని చెప్పాను. సో ఎవరికి ఏం కావాలో కామెంట్ చేయండి. లేదు కామెంట్ చేయకపోతే నేనే ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను. సో మీకు ఏం కావాలో చెప్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అలా. సో ఇంకా ఏమైనా చెప్పాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పేసేయండి. ఓకేనా. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.